ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ పొన్నూరు నియోజకవర్గంలో ఒక ఆడపిల్లగా నన్ను ఆదరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సోదరులు 6వసారి ఎమ్మెల్యే. ఈ మాట చెప్పడానికి చాలా గర్వంగా చెప్పాలి. ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వడానికి నానా బాధలు పడే ఇటువంటి రోజుల్లో 6 సార్లు ఒకే నియోజకవర్గం, ఒకే పార్టీ, ఒకటే నియోజకవర్గం. ఇలాంటి దమ్మున నాయకులు చాలా అతి కొద్దిగా ఉన్నారు. అటువంటి దమ్మున నాయకులు నా సోదరుడు దూలుపల్లి నరేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు షరీఫ్ గారు ఈ అమరావతి ఉన్నంత వరకు షరీఫ్ గారి పేరు అలా నిలబడి ఉంటుందని చెప్పడానికి లాస్ట్ గవర్నమెంట్ లో ఎన్ని బాధలు పడినా, ఎన్ని అవమానాలు పడినా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం నిన్న మొన్న మన మోడీ గారు వచ్చినప్పుడు అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తా ఉంటే నాకే కాదు రాష్ట్రంలో ప్రజలందరికీ గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి గౌరవ షరీఫ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఒక పక్క ఒంగోలు గిత్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఒక పక్క మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చేసిన అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అన్న ఫోన్ చేసి నాకు అమ్మా ఇలా ఎద్దుల పోటీలు ఉన్నాయి, ఒకసారి రావాలి అన్న. రావాలి అనేటప్పుడు అన్న ఒకసారి చూస్తాను కాదు రావాలి అన్న. ఓకే అన్న అంటూ ఒక మాట చెప్పారనమాట. మన పొన్నూరు నియోజకవర్గంకి ఇది నేను ఫస్ట్ టైం కాదు, అధికారికంగా హోమ్ మినిస్టర్ గా ఈ రోజు ఫస్ట్ టైం వచ్చారు. కానీ అధికారం లేనప్పుడు కేసులు పెట్టించుకొని పోలీస్ స్టేషన్ లో చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో 2-3 సార్లు ఉన్న సందర్భాన్ని కూడా గుర్తు చేశారు మా అన్న ఆ రోజు నాకు. ఎందుకంటే మీరే ఆ రోజు నేను చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో మా పోలీస్ సోదరుడు ఆ రోజు నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినప్పుడు నిజంగా అత్తారింటికి వచ్చిన అల్లుని చూసుకున్నట్టు చూసుకున్నారు. ఆ రోజు నన్ను ఆడపిల్లని సొంత ఇంటి ఆడపిల్లలు ఎలా చూసుకుంటారు? అమ్మ కాఫీ తాగుతావా, అమ్మ టిఫిన్ తింటావా, అమ్మ ఏమైనా తింటావా, పర్వాలేదా, ఇంటికి వెళ్ళినంత వరకు కూడా ఆ రోజు నుంచి అభిమానం, ఆ ఆదరణ ఈ రోజుకి కూడా మీరు చేసే ఒక మంచి కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే అవకాశం కలిగజేసినందుకు పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి, మా పత్రికా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఒంగోలు ఎద్దులో చూసేసరికి ఒకటే వాడు గుర్తొచ్చింది. ఆంధ్రప్రదేశ్ తాలూకా స్ట్రెంగ్త్, ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రైడ్, ఆంధ్రప్రదేశ్ తాలూకా హెరిటేజ్, మన సంస్కృతిని సాంప్రదాయాన్ని అర్థం పట్టేటట్టుగా ఒక రైతు మన భారతదేశానికి వెన్నుముక అయితే అదే రైతుకు వెన్నుముకగా ఉండే ఎద్దుల తాలూకా పోటీలను చూస్తా ఉంటే నిజంగా నాకైతే ఫస్ట్ టైం చూసే నాకు చాలా ఆనందంగా ఉంది. మన దూలిపల్లి వీరయ్య చౌదరి గారి స్మారకంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఒక ఎత్తైతే, అదే మన వీరయ్య చౌదరి గారి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఈ రోజు పాడి పరిశ్రమ ద్వారా కూడా రైతులు వ్యవసాయం ద్వారానే కాకుండా పాడి పరిశ్రమ ద్వారా కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పి ఆ రోజే ఆలోచన చేసి మాజీ మంత్రివర్యులు వీరయ్య చౌదరి గారు ఇక్కడ సంఘం డైరీని స్థాపిస్తే ఎవరైనా కొడుకులు నా ఆస్తులో నా వాటా ఏంటి, మా నాన్న ఎంత వాటా ఇచ్చాడని ఆలోచించుకుంటారు తప్ప ఆ తండ్రి ఆశయాలను వారసత్వంగా తీసుకొని ఈ రోజుకి కూడా నా తండ్రి జ్ఞాపకార్థం ఆ సంఘం డైరీని సుమారుగా 1,50,000 ముందు ఉన్న రైతుల సాక్షిగా ఈ రోజు ముందుకు తీసుకెళ్లి నడిపించడం అనేది చిన్న విషయం కాదు. దానిలో భాగంగానే మన నరేంద్ర గారు ఆ విషయంలో ముందుండి నడిపించడం, లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఇబ్బంది పడాలి అని ఈ సంఘం డైరీ మీద ఒక డాగ కన్ను కూడా పడింది. ఆ డాగ కన్ను పడిన తర్వాత దాన్ని కూడా ఏదో రకంగా చేజిక్కించుకోవాలని నరేంద్ర గారిని కూడా ఆ రోజు మనకి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఎవరు మర్చిపోలే. చాలా మంది అనుకుంటారు అన్ని మర్చిపోయారేమోనని. ఎవ్వరు ఏమీ మర్చిపోలే. ఆ రోజు ఆ పర్యవసానం ఈ రోజు 6వసారి కూడా దమ్ముగా నించొని ఈ రోజు గెలిచిన పరిస్థితి కూడా కనిపించింది మనందరికీ కూడా. ఆ రోజు ఒంగోలు గిత్త అనేసరికి, ఒంగోలు ఎద్దు అనేసరికి ఇంతకే కూర్చున్నాం. నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ తాలూకా ఖ్యాతిని, ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిగా ఉండే ఒంగోలు గిత్త నిజంగా చాలా ప్యాషనేటిక్ గా ఉంటారు. చాలా మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషనేటిక్ ఉంటది. ఎద్దుల్ని పెంచడంలో వాళ్ళు చూపే ప్యాషన్, వాళ్ళ పిల్లల్ని కూడా అంత అల్లారు ముద్దుగా చూసుకుంటారో లేదో తెలియదు కానీ ఆ ఎద్దుల్ని మాత్రం నిజంగా సొంత బిడ్డలా చూసుకొని వాటికి ఏదైనా అయితే వాళ్ళకి ఏదో అయినంత బాధపడి వాటిని అంత గౌరవంగా పెంచే పరిస్థితి ఈ రోజు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మనకి ఒంగోలు జాతి ఎద్దులు కూడా ఈ రోజు మనకి బ్రెజిల్ లో కూడా ఉన్నాయని చెప్పి ఇందాక కూడా మన సోదరులు చెప్పున్నారు. అటువంటి ఖ్యాతి కలిగిన ఎద్దుల తాలూకా ఈ పోటీలకి ఈ రోజు మనం రావటం, ఈ రోజు ఇది ఎద్దుల తాలూకా పోటీలు ఒకటే కాదండి, మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఈ రోజు చూపించడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావించాలి.
ఇంకపోతే నేను నరేంద్ర గారి గురించి అన్న గురించి ఒక విషయం చెప్పాలి. నేను రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్. రాజకీయాల్లోకి రాకముందు నేను కొన్ని స్పీచెస్ వినేదాన్ని. అందులో మొట్టమొదటిగా నేను వినే స్పీచెస్ దూల్పాల్ నరేంద్ర గారి స్పీచెస్ వినే నేను ఈ రోజు పొజిషన్కి వచ్చినాను. ఇది నేను సాక్షాత్తు నేను లాస్ట్ టైం నరేంద్ర గారి పుట్టినరోజుకి వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు నేను రాలేకపోయా, బర్త్డేకి నేను రాలేకపోయా. కానీ ఏదో ఒక సందర్భంలో నేను పొన్నూరు గడ్డ మీద నుంచొని మాట చెప్పాలి, అది నాకు గౌరవం అని చెప్పి నేను ఆ రోజు అనుకున్నా. అదే విధంగా చెప్తున్నా. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు పయ్యావుల కేశవ్ గారు, దూల్పాల్ నరేంద్ర గారు వీరిద్దరిని ఎత్తుక్కున్నా. నేను ఎక్కడున్నారు వీళ్ళు ఒక్కసారి చూడాలి అని అంత ప్యాషనేటిక్ గా ఉండేదాన్ని. తర్వాత నేను హుద్హుద్ మీద, మరి అన్న మర్చిపోయారు గుర్తుందో నాకు తెలియదు, కానీ హుద్హుద్ మీద అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడేసా, నా తత్వం పరంగానే నేను మాట్లాడేసి వెళ్ళిపోయా. మాట్లాడి వైజాగ్ వెళ్ళి దిగేసి ఇంట్లోకి వచ్చున్నా. ఫస్ట్ నాకు ఫోన్ చేశారు నరేంద్ర గారు, ఫోన్ నుంచే నాకు ఫోన్ వచ్చింది. అమ్మ చాలా బాగా మాట్లాడావు, నిజంగా సార్ కూడా చాలా బాగా మాట్లాడింది అనిత అన్నారు. కీప్ ఇట్ అప్. ఎక్కడైనా ఏదైనా నీకు కావాల్సి వచ్చినా, సబ్జెక్ట్ కావాల్సి వచ్చినా, ఎలా మాట్లాడాలనుకున్నా నాకు ఒక్కసారి చెప్పమ్మా, నీకు గైడ్ చేస్తాను అని చెప్పి ఆ రోజు నరేంద్ర గారు ఇచ్చిన ప్రోత్సాహం, ఆ రోజు పయ్యావుల కేశవ్ గారు, నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు ఈ ముగ్గురు కలిసి కూర్చొని నాకు ఫోన్ చేశారు. నిజంగా ఆ రోజు ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను. చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూస్ లో కూడా నేను చెప్పిన సందర్భం ఉంది. ఏదైనా ఒక కృతజ్ఞత భావం ఉంటారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగా బాగా మాట్లాడేవమ్మా అన్న మాట అందరితోనే అన్నప్పటికీ వీరు డైరెక్ట్ గా, ఎందుకంటే నాకు రోల్ మోడల్స్ రాజకీయాలు, అలాంటి రోల్ మోడల్స్ అయిన నాయకులు నా దగ్గర మాట్లాడడం అనేది, నాకు మాట్లాడడం అనేది నిజంగా నేను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఆ ఇప్పటికీ కూడా ఏదైనా సిచ్యువేషన్ వస్తే అమ్మ అనిత ఇలా చేయండి చెప్పి రాజకీయంగా మాకు గురువుల్లాగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. అటువంటి వ్యక్తి ఈ రోజు 6 టర్ములుగా ఈ రోజు పొన్నూరు నియోజకవర్గ ప్రజల తాలూకా గుండెల్లో ఉండటం, ఈ రోజు రైతుల పక్షాన్ని నిలబడి రైతు బాంధవుడుగానే ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి సుమారుగా ఇలా కుటుంబం అంతా కూడా అంకితం అవ్వడం నిజంగా మీ అందరూ చేసుకున్న అదృష్టంగా నేను అందరూ భావిస్తున్నాను. ఈ రోజు ఒక మంచి కార్యక్రమం. నిజంగా చెప్పాలంటే వీరయ్య చౌదరి గారు ఆత్మ శాంతించే పరిస్థితి. ఈ రోజు ఒక హాస్పిటల్ కూడా వీరయ్య చౌదరి గారి పేరు మీద ఒక హాస్పిటల్ కట్టి ఈ రోజు పాడి రైతులకు కూడా అక్కడ మనకు వైద్య సహాయం అందించడం. అదేవిధంగా పాడి రైతులకి సంబంధించి మా దగ్గర కొన్ని డైరీస్ ఉన్నాయి. నేను ఇందాక అదే అడిగిన ఎలా చేస్తున్నారన్న అంటే, సుమారుగా గుంటూరు నుంచి అప్ టు చిత్తూరు, ఇటు ఈస్ట్ వెస్ట్ లో కూడా మన డైరీ ఉందమ్మా. అక్కడ ఉన్న రైతులను కూడా ఈ రోజు మనం అందరం కూడా చూసుకుంటున్నామని చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఈ రోజు రైతులు అన్న వాళ్ళు ఏదో అంటారు కదా, మట్టితో ఉండే రైతులు అనుకుంటాం, కానీ ఈ రోజు రైతు అన్న వాడికి ముందుకు వచ్చే పరిస్థితి ఈ రోజు కనిపించింది. అటువంటి రైతు సోదరుల ఆశీర్వాదం, అదే విధంగా ఇక్కడికి వచ్చిన మా మహిళా మనుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఆ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇటువంటి పందేలు కూడా ప్రతి సంవత్సరం జరిగితే బాగుంటాయని మా అన్న కూడా నేను చెప్తున్నా. ఇదే ఫస్ట్ టైం అన్నాను, ఎందుకంటే ఇది మన సంస్కృతికి అర్థం పట్టే విషయం కాబట్టి నేను చెప్తున్నా. మీ అందరికీ ఒకటే కోరిక, ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా ఈ రోజు మీ అందరికీ కూడా సేవ చేసుకునే ఒక మంచి అవకాశం మీరందరూ కూడా మాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి, అన్న నరేంద్ర గారికి, అదేవిధంగా షరీఫ్ గారికి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.